హైదరాబాద్ కొండాపూర్ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీని భగ్నం చేశారు గచ్చిబౌలి పోలీసులు. రేవ్ పార్టీ నిర్వహిస్తున్న 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజరాజేశ్వరి నిలయం అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ చేస్తున్నట్టు పక్కా సమాచారంతో దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. వారి నుంచి 20 టాబ్లెట్స్, అలాగే MDMA 8 గ్రాములు, 10 లక్షలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మణిదీప్ అనే వ్యక్తి వృత్తిరీత్యా తహసీల్దార్. అలానే గోవాలో సైతం పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తించారు. విక్రమ్, నీలిమ ఇద్దరు వెస్ట్ గోదావరి, అలాగే విక్రమ్, తేజ, నీలిమ వీరంతా IT ఎంప్లాయీస్ అని తెలిపారు. రాహుల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్టు చెప్పారు. 6గురిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. తెలంగాణ ఈగల్ తెలంగాణ అలాగే గచ్చిబౌలి పోలీస్ ఇద్దరు కూడా బేస్డ్ ఆన్ ది ప్రయర్ ఇన్ఫర్మేషన్ మనం ఈ కొండాపూర్లో ఉన్న రాజేశ్వరి నిలయం సర్వీస్ అపార్ట్మెంట్ లో రేడ్ చేశాము నిన్న నైట్. అప్పుడు 6గురు అలాంగ్ విత్ 20 grams ఆఫ్ కొకైన్, 8 grams ఆఫ్ ఎక్స్టసీ పిల్స్, 3 grams ఆఫ్ MDMA సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ 6గురు కూడా రెగ్యులర్ గా కన్స్యూమర్స్ ఉన్నారు. దీంట్లో రాహుల్ అనే అతను సప్లయర్. సో ఈజ్ ద పర్సన్ హూ సప్లైస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి సప్లై చేస్తాడు. అలాగే ఈ విక్రమ్ అని తేజ. సో ఈ తేజ అనేటువంటిది వాడు ప్రొక్యూర్ చేశాడు. సో అతను అండ్ నీలిమ అనే ఇద్దరు వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి దే కేమ్ టు హైదరాబాద్. సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుంటూనే ఉంటున్నారు. మీన్ వైల్ గోవా అలాగే రాజమండ్రి ఇలాంటి ప్లేసెస్ లో వెళ్ళి అక్కడ ప్రొక్యూర్ చేసుకొని చాలా సార్లు ఈ రేవ్ పార్టీస్ ఫ్రెండ్స్ కి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో విక్రమ్ అని ఇంకొకరిని పట్టుకున్నాము. ఈ విక్రమ్ ఇతను మల్నాడ్ రెస్టారెంట్ ఒకటి కేసు అయింది. అక్కడ సూర్య అని అరెస్ట్ చేశారు ఈగల్ వాళ్ళు. సేమ్ అతనికి టచ్ లో ఉన్నాడు. అలాగే అతని ద్వారా నుంచి వీళ్ళు పరిచయం అయ్యారు. సో ఇట్లా ఈ ముగ్గురు కలిసి చేయాలనుకున్నప్పుడు మిగతా పురుషోత్తం రెడ్డి అండ్ భార్గవ్ వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లారు ఆ అపార్ట్మెంట్ కి. అండ్ చందన్ అనేటువంటి బెంగళూరు నుంచి రాహుల్ తో తీసుకొని, రాహుల్ బెంగళూరులో ఉంటాడు, అతను సప్లై చేసిండు. అతని నుంచి తీసుకొని ట్రాన్స్పోర్టర్ గా ఈ చందన్ ఇక్కడికి వచ్చేసి వీళ్ళకి సప్లై చేయడం జరిగింది. వీళ్ళు దీని ముందు కూడా చాలా ఇలాంటి రేవ్ పార్టీస్ చేశారు. ఇప్పుడు కూడా మన ఏరియాలో చేస్తున్నప్పుడు ప్రయర్ ఇన్ఫర్మేషన్ వల్ల ఈగల్ టీమ్ అండ్ మన టీం వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. కొండాపూర్ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఇక ఈ రేవ్ పార్టీలో మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే 8 గ్రాముల MDMA 10 లక్షల విలువ చేసే డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కొండాపూర్ సర్వీస్ అపార్ట్మెంట్ లో సాగుతున్నటువంటి రేవ్ పార్టీని గచ్చిబౌలి పోలీసులు కనుగొని వాటిని భగ్నం చేసినట్టుగా తెలుస్తుంది. చాలా రోజులుగా వీకెండ్స్ తో పాటు వీక్ డేస్ లో కూడా వీళ్ళు రేవ్ పార్టీ చేస్తా ఉన్నారు. దీంతో హై ప్రొఫైల్ ఉన్నటువంటి వారు గోవా, బెంగళూరు కేంద్రంగా ఈ డ్రగ్స్ ని తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేసి రేవ్ పార్టీని కొనసాగిస్తా ఉన్నారంటూ కూడా పక్కాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పైన పోలీసులు ఈ రేవ్ పార్టీని భగ్నం చేసి 6గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రాజరాజేశ్వరి నిలయం అపార్ట్మెంట్ లో ఈ రేవ్ పార్టీ జరగడంతో పోలీసులు అక్కడికి వెళ్లి రైడ్ చేసినట్టుగా కూడా మాదాపూర్ DCP అఫీషియల్ గా మీడియా ముందు ఈ వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. రాహుల్ అనే వ్యక్తి బెంగళూరు నుంచి ఈ డ్రగ్స్ ని సప్లై చేస్తున్నట్టు, గోవా మరియు రాజమండ్రి నుంచి తెచ్చి ఈ రేవ్ పార్టీలు హైదరాబాద్ లో వీళ్ళు నిర్వహిస్తా ఉన్నట్టు, మణిదీప్ అనే వ్యక్తి వృత్తిరీత్యా తహసీల్దార్, ఈయన గోవాలో సైతం పార్టీలు నిర్వహిస్తా ఉన్నాడు. ఈ డ్రగ్స్ ముఠాలతో కలిసి వాళ్ళ సన్నిహితులతో కలిసి ఒక గౌరవమైనటువంటి వృత్తిలో ఉండి కూడా, ఒక తహసీల్దార్ హోదాలో ఉండి కూడా ఇలాంటి డ్రగ్స్ పార్టీలకు, లిక్కర్ పార్టీలకు, ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి తన హోదాని సైతం పోగొట్టుకుంటున్నాడు అంటూ కూడా DCP మీడియా ముందు తెలియజేయడం జరిగింది. తేజ, నీలిమ ఇద్దరు వెస్ట్ గోదావరికి చెందినటువంటి వ్యక్తులు. విక్రమ్, తేజ, నీలిమ వీరందరూ కూడా IT ఎంప్లాయీస్. 6గురు రెగ్యులర్ గా డ్రగ్స్ వినియోగిస్తా ఉన్నారు. ప్రతి వీకెండ్ లో ఒక చోట వీళ్ళు డ్రగ్స్ సేకరించి ఈ పార్టీలను కొనసాగిస్తా ఉన్నారు. వీరి దగ్గర నుంచి 22 గ్రాముల కొకైన్, 20 గ్రాముల ఎక్స్టసీ టాబ్లెట్స్ ని, MDM 8 గ్రాములు 10 లక్షలు విలువ చేసేటువంటి డ్రగ్స్ ని స్వాధీనపరుచుకొని ఈ 6గురిని
పోలీసులు అదుపులోకి తీసుకొని రాహుల్ అనే వ్యక్తి కోసం మాత్రం ప్రత్యేక టీమ్స్ ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఐటీ ఉద్యోగులు, ఒక తహసీల్దార్, మిగతా ఈ డ్రగ్స్ కి అలవాటు పడ్డటువంటి వ్యక్తులందరూ కలిసి ఇది గోవా కేంద్రంగా వస్తున్నటువంటి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో ఒక స్పాట్ ఎంచుకొని ఈ పార్టీలకు పాల్పడుతూ నిత్యం వీళ్ళు డ్రగ్స్ సేకరిస్తా ఉన్నారంటూ కూడా మాదాపూర్ డీసీపీ వివరాలు వెల్లడించడం జరిగింది. ఎవరి ద్వారా ఈ డ్రగ్స్ వస్తా ఉన్నాయి, ఎవరెవరు చేతులు మారుతా ఉన్నాయి, ఎప్పటి నుంచి వీళ్ళు డ్రగ్స్ అలవాటుగా మారారంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా ఇంకా కూపిలాగి ఇంకా ఎవరికైనా త్వరలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా డీసీపీ తెలియజేయడం జరిగింది. శివ, అయితే రవితేజ, ఈ మొత్తం వ్యవహారంలో తహసీల్దార్ పాత్ర ఏంటి? అసలు తహసీల్దార్ ఏ రకంగా వీరందరినీ కూడా ప్రేరేపించినటువంటి పరిస్థితి ఉంది? తహసీల్దార్ స్నేహితులంతా డ్రగ్స్ కి అలవాటు పడి వీకెండ్స్ సమయంలో ఈ ఐటీ ఉద్యోగులతో స్నేహం కలిసి పరిచయం కాస్త పెరిగి గోవాలో నిర్వహించేటువంటి పార్టీలకు సైతం ఈ తహసీల్దార్ అక్కడికి వెళ్లి అక్కడ ఆ పార్టీలో ఎంజాయ్ చేసి ఆ పార్టీలో ఈ డ్రగ్స్ తీసుకోవడం బాగా అలవాటుగా మారింది. తహసీల్దార్ కి ఇది కొత్త ఏం కాదు, గతంలో నుంచి అనేక పార్టీలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. గోవాలో జరిగినటువంటి పార్టీ, హైదరాబాద్ లో జరిగినటువంటి పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి వివిధ పార్టీలో పార్టిసిపేట్ అయ్యి అక్కడ డ్రగ్స్ తీసుకొని ఈ పార్టీలు చేసుకున్నటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. చాలా గుట్టు చప్పుడు కాకుండా వీళ్ళు ఆ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు పెట్టుకొని కావాల్సినటువంటి డ్రగ్స్ అంతా కూడా వీళ్ళు ఇక్కడికి తెప్పించుకొని పార్టీ పేరుతో ఆ డ్రగ్స్ స్వీకరించి ఎంజాయ్ చేస్తా ఉన్నారు. చెడు వ్యసనాలకు బాగా అలవాటుగా మారింది. ఐటీ ఉద్యోగులు గాని, మహిళ గాని, ఈ తహసీల్దార్ గాని చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య కమ్యూనికేషన్స్ కొనసాగుతా ఉన్నాయి. వీళ్ళకు డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి సరఫరా అవుతా ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి వీళ్ళు డ్రగ్స్ కి అలవాటు పడ్డారు, ఆ వివరాలన్నీ కూడా పోలీసులు ఆ లింక్స్ ఇస్తానంటూ కూడా బయటికి తీస్తా ఉన్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ.